శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధంగం వటుకత్రయం పదయుగం రుజీక్రమం మండలం వీరాజ్యస్త చతుషష్ఠి నవకం వీరావళి పంచకం వీరాజ్యస్త చతుషష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. పూర్వజన్మ కర్మల వల్ల మీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మీ తాత ముత్తాతల యొక్క 7 జన్మల యొక్క జన్మయే ఈ జన్మ. ఎందుకు ఇలా చెబుతున్నానంటే దిస్ ఈజ్ ది సోలార్ సిస్టమ్ ఆఫ్ సైంటిఫిక్ అప్రోచ్ ఆఫ్ ప్రకృతి. భూదేవికి నమస్కారం చేసుకో, పంచభూతాలకి నమస్కారం చేసుకో, తల్లికి తండ్రికి నమస్కారం చేయి, గురుమండలానికి నమస్కారం చేయి. నువ్వు ఏమి చెప్పేవన్నది కాదు, మౌత్ అన్నది మాట్లాడుతున్నది. అమలగనయమ ముగురమ్మల మూడు కుటుంబ చాలా పెద్దమైనటువంటి అయం బీజంతో సరస్వతి బీజంతో అకార మకార ఉకార ఐం క్లీం సౌక్లీమై చాముండాయే ఇచ్చే బాలా తిరుపు సుందరి రూపంలో ఓ మాత ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతి వరవర సర్వజనమే పశుమానాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. అమలగనయమనము ముగురమ్మల మూల పుట్టమ్మలైనటువంటి ఆడపురుషులతోటి గడ్డ గడ్డ పేరెన్నిక గడ్డ చరణ కింకణలు కళ్ళు కళ్ళు మన కరకండ మనములు కలగలరాడక నీల లజివర లజీర బంధుర సంచలించిపోగా ఆడబే మయూరి. ఈ గడ్డమే పుట్టినటువంటి రెడ్డి తెలంగాణ బిడ్డ దాశరథి రామప్ప దేవాలయంలో ఉద్భవించినటువంటి మహానుభావులు కన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి 2000 ఎకరాలు ధారాదత్వం చేసి భారతదేశానికి గ్లోబలైజేషన్లో ఈవేళ బ్రహ్మ జ్ఞానానికి నిదర్శనం మన తెలుగు బిడ్డ ఉమ్మడి రాష్ట్రాల దొరబాబు. ఆయనే నా పేరెన్నిక కన్నటువంటి యాదగిరి నరసింహస్వామి అయినటువంటి వంగర జమీందార్ శ్రీ శ్రీ ప్రధాని మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పెట్టిన భిక్ష. ఈవేళ మన ఆర్థిక మూలాలు బ్రహ్మజ్ఞానం మనది, బ్రహ్మడు సొంతం మనది, ఆత్మతత్వం మనది, అపుండితమైన దీక్ష మనది. 24 గంటల క్రితం బ్రాహ్మణ చేత ప్రమాణం చేయిస్తానని రాముడైనటువంటి తన కోట మీటిన కోటి సొగసుల కొంగు బంగారమై ఎందరెందరో వేద విద్యా విప్రులకు పేరెన్నిక కన్నటువంటి స్వర్గసీమ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ 7 పాయలుగా కలిగినటువంటి సప్తస్వరాల వీణలతో వేణియపై పక్క కొన కోట మీటిన అయం బీజంతో ఉన్నటువంటి రసవతి సరస్వతి జ్ఞాన పురుషులు ఉద్భవించిన కొన కోట మీటిన మా కోనసీమ, మా కోనసీమ. మన కోనసీమ నుంచి ఆవేశపడకండి, కంగారు పడవద్దు. ఉదయం నుంచి వాక్ ప్రవాహంతో విపరీతమైనటువంటి ధారాళ దత్తమైనటువంటి జ్ఞానాన్ని పంచే మార్గం తెలియకుండా ఒక్క వ్యక్తే మాట్లాడుతూ కూర్చుంటే ఎందుకండి మనకి? మీకు జ్ఞానోపాసన దేనికి? మహానుభావుడు పీఠాధిపతులే గర్జన గావించినటువంటి ఆ మహామహుడు పక్కనే నిలబెట్టుకున్నాడు ఆయన భారతీయ తీర్థస్వామి వారు. నన్ను ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఒక కుర్రవాడికి మాటలు రావండి, నాడి మూసుకుపోయింది వేళ. ఏం చెప్పమంటారు? ప్రాణం మీకు వచ్చిన వాళ్ళు 5గురు ఉన్నారు ఇక్కడ, మీకు ఎవరికి తెలియదు. మాకు బాధ్యతలపై చెప్పారు. 40,000 జాతకాలు 4 పైసలు తీసుకోకుండా గుర్తుపెట్టుకోండి. ఒక జాతకం చెప్పడానికి 10,000 తీసుకుంటున్నారండి. ఒక ముహూర్తం పెట్టడానికి 500.
కానీ పురోహితుడు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడండి. మా జ్యోతిషులకి గౌరవం ఏమిటి? మేము పడినటువంటి సరస్వతి ఉపాసనకి మొన్న రాత్రి నాడి ఓపెన్ అయితే 24 గంటలు నేను నిద్రపోలేదండి. 42 మంది జాతకాలు వేశాను 120 స్టెప్పులతోటి. ఎందుకు బాధపడుతున్నామంటే పూర్వజన్మ కర్మానుసారంగా బ్రాహ్మణు జన్మ కలిగిందండి. మనకి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు, ఆత్మతత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ముఖే ముఖే సరస్వతి బంగారు బొమ్మతోటి తేజస్సుతోటి ఎంతోమందికి జ్ఞాన ఉపాసన అందించినటువంటి మహోత్కృష్టమైన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అటువంటి బంగారయ్య శర్మ గారి సమక్షంలో నన్ను మాట్లాడమన్నారు. నా మనసు చాలా చంచలమైపోయింది ఈ రోజుని. కారణం 5గురికి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్పమంటారు మమ్మల్ని? ఎంత బాధపడుతుంది ఆత్మ, ఎంత ఘోషిస్తుంది. టైము 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 టైము. డోంట్ వర్రీ, దయచేసి వినండి. ప్రబోధాత్మకమైనటువంటి గీతం రాయండి. నేను కరోనా టైములో దివ్యమైన తేజస్సు కోసం రామచంద్రుని అనుగ్రహం చేత నా తల్లిగారు 24,000 శ్లోకాలు రామాయణాన్ని 24 సార్లు పారాయణ చేసిన వంశం నుంచి వచ్చా నేను. తాతగారు 3 సార్లు కాశీ నడిచి వెళ్ళారని మా తాతను. వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ ఆర్ఎన్ఏ, వాళ్ళ నాడి ఈవేళ మీకు చూపించడానికి రాజధానికి వచ్చా. కారణం ఈవేళ నక్షత్రం చూసుకోవచ్చు. శతభిష నక్షత్రం, ఉగ్ర నక్షత్రం, రాహువు యొక్క నక్షత్రం. కుంభరాశిలో శనితోటి రాహువు నయమైనటువంటి సర్పదోషాన్ని చూపిస్తున్నాడు. ఎవరికి మానసిక శాంతి ఉండదండి. జూన్ 10 వరకు రాసుకోవచ్చు మీ అందరూ కూడా. అవండి, ఆగండి, మీరు మాట్లాడుతుంది కానీ యాంకరింగ్ నాకు కూడా ఇవ్వండి 5 నిమిషాలు. బంగారు శర్మ గారి సమక్షంలో మేము మాట్లాడుతున్నాం. 1 మినిట్. వాళ్ళు తిరుపతి వారు వెళ్ళిపోతారు, స్వామి పలికిస్తున్నారు. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము అంత దూరం నుంచి చెప్పా గురువు గారికి 40,000 జాతకాలు 4 పైసలు పుచ్చుకోకుండా వేశాము. ఒక్కసారి 2 లైన్లు బ్రాహ్మణుల గురించి చెప్పి మా ఆవేదన అర్థం చేసుకోండి. మా కుమారుడు రామం, నాకు పిల్లా జల్లా లేరు. దేవుడు ఇచ్చినటువంటి వాడు రామం. రామం పిలవగా మా చంద్రశేఖరుడు, ఫణిశేఖరుడు పిలవగా ఎక్కడికి వచ్చా. ఇంటి దగ్గర కూర్చుని 3 ఛానల్స్ ఓపెన్ చేశా. ఇప్పుడు మీకు ఎన్ని భాషలు కావాలి, ఏ మాట పలకాలి, ఏ భాషలో చెప్పాలి, అంత ఆవేదన చెంది గోవుల సమక్షంలో, గోమాతల సమక్షంలో, అమ్మల సమక్షంలో, అయ్యల సమక్షంలో అమలాపుర వేణి కాదు, మా బాణి అంచేత ఈ అవకాశం ఇచ్చిన వాగ్దాటి ప్రవాహంతో ఓం గణానాన్వా గణపతికుం హవామహే గణానాన్వా. ప్రమద గణాలకి అధిపతి అయినటువంటి సిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం సిద్ధి పొందినవాడు ఎవరైతే అవుతాడో మహాజ్ఞాని అవుతాడు. బంగారయ్య శర్మ గారి ఆశీర్వచనం పొందుతాడు. ఆ యొక్క పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వారి యొక్క మనోఫలకాలపై నిలబడినటువంటి మా కుటుంబానికి ఈరోజు సాయంత్రం నేను మాట్లాడాను అంటే 5గురు నాడిని ఏం చేయలేకపోయి ఒక కుర్రవాడికి మాట పోయిందండి. తల్లి ఏడుస్తోంది. జాతకం చెప్పాలి. ఇక్కడ మాకు వాగ్దాడితో అందరూ వచ్చారు. ఎవరికైనా బిడ్డడు బాగుండాలి, తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలి, సంతానం బాగుండాలి. కాబట్టి ఇంత ఆవేదనతో విషయాన్ని తెలియజేశాను. ఈ పాటను మీకు పంపిస్తాను. బ్రాహ్మణ ప్రబోధాత్మక గీతంగా ఇంటి వద్ద కూర్చుని 325 షార్ట్ ఫిల్ములు తీశా, 10 సినిమాలు యాక్ట్ చేశా. ఈరోజు 4 సినిమాలునే వదిలేసి వచ్చా. నాకు డబ్బులు అక్కర్లేదు, మీ ప్రేమ కావాలి, మీ చప్పట్లు కావాలి. చప్పట్లు అంటే చైతన్యం అండి, జ్ఞాన చైతన్యం, విశ్వ చైతన్యం, మీ జన్మకి చైతన్యం. సోలార్ సిస్టమ్ ఎనర్జీ వస్తే మీ జన్మరాహిత్యం పోతుంది, ఆత్మ క్లీన్ అవుతుంది. అప్పుడు మీకు కుండలిని ఎనర్జీ రాకపోతే నన్ను అడగండి. సర్వే జన సుఖినో భవంతు. పీఠాధిపతులకు, బ్రహ్మణత్తులకు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి
గాంధీ 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 గారికి వాక్ ప్రభావం భాషర భారమైనటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా గోదావరి తీరంలో వెలిసిన అయం బీజంతో ఉన్న సరస్వతీ పీఠానికి వెళితే ఆ రోజు పునర్వసు నక్షత్రం అయితే బాసరలో స్నానం చేసి ఆ రాత్రిపూట రాహు నక్షత్రం కాకుండా రాహు లగ్నం కాకుండా హస్తా నక్షత్రం కలిసింది, లక్ష్మీదేవి ప్రథమైనటువంటి ఆ సమయంలో ఉపాసన చేస్తే మహాజ్ఞాని అవుతాడని నాడీ సూత్రం గురునందనాడులో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ హృదయాంతరాలలో వెలిగిందినటువంటి ఆవేదనని భాగ్యనగరానికి అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందరెందరో మహోత్కృష్టమైన పెద్దలకు, టీవీ మీడియా వారికి, పత్రికల వారికి, చాణక్య పత్రికల వారికి, 369 ఛానల్ వారికి, మా మర్యాద రామన్న గారికి, మర్యాద రామన్న గారితో 25 సంవత్సరాల క్రితం 5 సీరియల్ చేశాను నేను. థ్యాంక్ యూ గాంధీ గారు. ఆవేశం కాదు, ఆవేదనతో మీ నాడి బాగుపడాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి. మీకు రూపాయి మీ దగ్గర లేదు, మా దగ్గర లేదు. రూపాయి పాపాయి లేకపోతే జన్మకి జాతకానికి ఉపయోగం లేదని తెలియజేసుకుంటూ జై శ్రీరామచంద్ర, సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృష్ణమోహన్ కూడా గడగడ ఉడికాడు మిత్రుడికి. Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshema Vedika YouTube channel.